హై వెల్కమ్ టు ప్లస్ టీవీ. శివాజీ మహారాజ్ మహానుభావుడు. ఆయన ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించారు. ఒకటి, ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు. గోవధ యథేచ్ఛగా జరుగుతున్న రోజుల్లో గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవులను కాపాడిన వారు శివాజీ. అలాగే రెండవది, స్త్రీలను రక్షించి వారికి నమస్కరించడం. ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలను రక్షించి కనపడిన ప్రతి స్త్రీని అమ్మవారిగా చూసి పసుపు కుంకుమ గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీ మహారాజ్దే. యుద్ధంలో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకి దొరికితే ఖైదీలుగా బంధించకుండా వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి ఐదోతనపు చిహ్నాలుగా చీర కుంకుమ పసుపు ఇచ్చి వారిని తన తల్లిగా భావించి నమస్కరించి పల్లకిలో తెరలు వేసి వెనక్కి పంపినటువంటి వాడు శివాజీ మహారాజ్. మహానుభావుడు సమర్థ రామదాసు గారు ఆయన గురువు. శివాజీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్య ఏర్పాటుకి ఆయనకు కార్యసిద్ధి కొరకు శక్తి యొక్క అండ అంటే అమ్మవారి అండ కలిసి వచ్చింది. శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. అటువంటి రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజుల్లో శివాజీ అమ్మవారి అనుగ్రహానికై ధ్యానమగ్నులయ్యారు. మంత్రులు సేనాధిపతులు ఇదేమిటి, శివాజీ మహారాజ్ ఇంత ప్రాఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నారు, అసలు బయటికి రావట్లేదని హడలిపోయారు. భ్రమరాంబిక అమ్మవారి ధ్యానం చేస్తూ శివాజీ మహారాజ్ కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షమై, నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక యుద్ధంలో నీకు ఎదురులేదు, ఈ ఖడ్గాన్ని పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమని కటాక్షించారు. ఆ భవానీ ఖడ్గాన్ని చేత పట్టుకున్న శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడమ పక్కగా వెళుతూ దర్శనానికి కుడి పక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లు ఎక్కితే వీరశైవ మఠం కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కారాలు కనబడతాయి. అక్కడే కిందికి దిగి కుడి పక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ మోకాల మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్న సన్నివేశం చెక్కబడిన శిల్పం కనిపిస్తుంది.